దైవ ఆశీర్వాదము చేతనే మన యొక్క ఉనికి అనేది ఉంది, మనకంటూ ఒక చలనం ఉంది. అందుకనే పౌలు మాట్లాడుతాడు, ఎథెన్సు పట్టణంలోకి పోయి మీరేదో విగ్రహాల పెట్టుకుని పూజ చేస్తున్నారు కానీ ఆయన కాదయ్యా సృష్టికర్త. ఇదిగో నిన్ను కలగజేసిన వాడు, ఇప్పటి వరకు నిన్ను పోషిస్తున్నవాడు, నువ్వు బ్రతుకుతూ ఉన్నావంటే, చలిస్తూ ఉన్నావు, ఉనికిని కలిగి ఉన్నావంటే ఆ సృష్టికర్త అయిన సజీవుడైన దేవాతి దేవుడైన యేసు ప్రభు అయ్యా అని చెప్పగానే వారు ఏం చేశారంటే నిజదేవుడిని ఎరిగారు. వెంటనే వారి యొక్క సాంప్రదాయాలను విడిచిపెట్టేశారు. ఆ విగ్రహాలను విముక్తి చేసుకుని ఆ యొక్క రాళ్ళను విగ్రహాలను పగలగొట్టేసి ఆ యొక్క సృష్టికర్త అయిన దేవాతి దేవుని యొక్క పాప సన్నిధానంలోకి వచ్చి వారు జీవించినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చూస్తే అబ్రహాము యొక్క జీవితంలో చూడండి, ఆయన వెండి బంగారాలు పశువులు అంతేకాదు బహుధనవంతుడుగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఆయన గూర్చి అక్కడిక్కడ అన్ని విషయాల్లో ఏ విషయం అనేది లేదు. ఇక్కడ అబ్రహామును గురించి మనం చూసినప్పుడు అన్ని విషయములలో కొన్ని విషయాలు మనకు ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు ఆరోగ్యం కావాలా, ఒక్కొక్కసారి ఆస్తి, లేకపోతే ఒక్కొక్కసారి ధర్మం కావాలా, ఒక్కొక్కసారి అంగు కావాలా. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో ఆయనకు ఏది అవసరం పడుతుందో, ఆయన ఏది అక్కర కొంటున్నాడో, ఆయనకు ఏది అవసరం అవుతుందో అక్కర అవుతుందో వాటన్నిటిని తీర్చుకుంటూ దేవుడు వస్తా ఉంటాడు. ఎందుకంటే అబ్రహాము యెహోవా యందు భయభక్తులు గలవాడు, అబ్రహాము దేవుని నమ్మినవాడు, విశ్వాసము గలవాడు. అబ్రహాము యొక్క నీతి క్రియలను బట్టి ఆయనను ఆశీర్వదించి ఆయనను ధనవంతునిగా చేశాడు. ధనవంతునిగా చేశాడు. అన్ని విషయంలో అబ్రహామును యెహోవా ఆశీర్వదించెను. ఈరోజు మనం కూడా అన్ని విషయాలు ఆశీర్వదింపబడే వారంగా ఉండాలి. అబ్రహాము మాత్రమే కాదు, ఇప్పుడు దేవుని బిడ్డలారా, వీళ్ళొక ఆశీర్వాదాన్ని చూశారు, ఒక మంచి నివాసమును మరి దేవుని ఆశీర్వాదముగా సంపాదించుకోవడమే కాకుండా మరలా మరి ఒక విషయంలో దేవుడు బ్లెస్ చేస్తాడు. అదేంటంటే ఈరోజు గృహస్థులు గ్రహించాల్సింది ఏంటంటే ఇది గాడ్ బ్లెస్. ఇల్లు అనేది దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం. ఈ ఇంటిలో శుభకార్యం అనేది జరుగుతుందండి, దేవుని యొక్క ఆశీర్వాదం, దైవ ఆశీర్వాదాలు ఇవి. మీ జీవితంలో అబ్రహాము అనే విషయంలో యెహోవా చేత ఆశీర్వబడినట్లు మీ కుటుంబంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నవి అనే విషయాన్ని తెలుసుకోవడమే కాకుండా ఈ రకంగా దేవుడు మనం బ్లెస్ చేస్తున్నాడు కనుక ఆ దీవించే దేవాతి దేవునికి ఇంకా మనము భక్తిని, విశ్వాసాన్ని కనపరచాలి. వీళ్ళతో సరిపోదు, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఇది. దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఒక మాట ఉంది ఏంటంటే ఇంట్లోనంట షో పిటీ అట్ హోమ్ అని.